నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. మూడోసారి మోదీ ప్రధానమంత్రి కావటం ఖాయమని, రాష్ట్రంలో 17 ఎంపీ స్థానాలు గెలిచేలా కార్యకర్తలు కృషి చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి అన్నారు. సంగారెడ్డి బీజేపీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మోడీ సభ విజయవంతం చేసేందుకు ధన్యవాదాలు తెలిపారు. తక్కువ సమయంలో సభ విజయవంతానికి కృషి చేసిన కార్యకర్తలు ఇదే తరహాలో ముందుకు సాగాలని, మోడీ ప్రభుత్వం ప్రతి ఒక్కరికి అండగా ఉంటుందని అన్నారు. ఆలోచించకుండా మన తెలంగాణ రాష్ట్రానికి పెద్దపీట వేసిన దానిలో ఆ ఘనత నరేంద్ర మోదీ గారికే చెందుతుంది. మరి ఒకవేళ రాబోయే పార్లమెంట్ ఎలక్షన్స్లలో మనము మన తెలంగాణ రాష్ట్రం నుంచి మరి 17కు 17 ఇచ్చినట్టయితే మన తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ఎక్కడికి పోతుంది, ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది అనేది ప్రతి ఒక్కరు కూడా ఇది ఆలోచించాల్సినటువంటి విషయం. ఇది పార్టీలకు అతీతంగా మనం అందరం కూడా మన తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం ఆలోచిస్తే రేపు మన తెలంగాణ రాష్ట్రం బాగుపడుతుందనే ఒక సదుద్దేశంతో ఈ విషయం నేను చెప్తా ఉన్నాను. మరి నిన్నటికి నిన్న మోదీ గారు కూడా చెప్పడం జరిగింది, అన్ని పార్టీలు కుటుంబ పార్టీలు కావచ్చు, అన్ని పార్టీలు కుటుంబం గురించి ఆలోచిస్తాయి, అన్ని పార్టీలు నేను సంపాదించుకోవాలి, నేను బాగుపడాలి అనే ఆలోచన ఉన్నటువంటి నాయకులు ఉండొచ్చు. కానీ భారతీయ జనతా పార్టీకి నాకు ఒక కుటుంబం లేదు, ఒక నరేంద్ర మోదీ అనే ప్రధానమంత్రికి ఒక కుటుంబం లేదు, నాకు నేను సంపాదించుకోవాల్సినటువంటి అవసరం నాకు లేదు. నాకెవరైనా గిఫ్ట్లు ఇస్తే కూడా, ఏదైనా డొనేట్ చేస్తే కూడా, ఏదైనా గిఫ్ట్లు ఇచ్చినా కూడా దాన్ని మళ్ళీ రీసేల్ చేసి ఒకప్పుడు విద్యార్థులు చదువుకోవడానికి ఉంచేవాడినని చెప్పినటువంటి సందర్భం చూస్తే చాలా ఆనందం అనిపించింది. ఇప్పటికీ కూడా అదే విధంగా చేస్తానని చెప్పడం జరిగింది. అంటే మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి, ఎంత దూర ఆలోచన ఉంది, మన రేపటి భవిష్యత్తు ఏ విధంగా బాగుపడాలి అన్నదానికి నిదర్శనం తను తీసుకున్నటువంటి నిర్ణయాలని ఈ విషయంలోనే మనకు తెలుస్తూ ఉంది. ప్రతి పార్టీ కూడా ఒక కుటుంబ పార్టీగా ఏర్పడింది. కానీ భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారు ఏం చెప్పారంటే, మీరందరూ నా కుటుంబ సభ్యులు, మీరందరూ నా కుటుంబ సభ్యులు అన్నారంటేనే మోదీ గారి ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి, మోదీ గారు ఏ విధంగా ఆలోచిస్తారు, మోదీ గారు ఎంత ప్రేమ అభిమానాలతో ప్రజలకు దగ్గర అవుతారు అనేదాన్ని మనం ఆలోచించాల్సినటువంటి విషయం. అందుకనే మరి ఈ యొక్క సభను కూడా విజయవంతం చేయడంలో భాగం ఒక జిల్లాలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు, రాష్ట్ర నాయకులు, అంటే ఓవరాల్గా ఒక భారతీయ జనతా పార్టీ వాళ్ళే కాకుండా ఈరోజు మోదీ అభిమానులు ఎవరైతే ఉన్నారో, మోదీ శ్రేయోభిలాషులు ఎవరైతే ఉన్నారో, మోదీ మళ్ళీ రావాలి అని ఎవరైతే కోరుకుంటారో వాళ్ళందరూ కూడా నిన్న స్వచ్ఛందంగా వచ్చి ఈ సభను విజయవంతం చేసినందుకు పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున వారందరికీ కూడా నేను ఈ వేదిక మీదుగా మరి ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ సభను సక్సెస్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా